నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. మనం మిలెట్స్ తోటి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటకాలను చూస్తున్నాం కదా. మరి అదే విధంగా ఈరోజు మరో వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు హేమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్. సో మనం మన మిల్లెట్స్తోని ఎంతో ఈజీగా త్వరగా చేసుకునే వంటలు, అలాగే ఆరోగ్యకరమైన వంటలు అనేవి మన ప్రేక్షకులకి మనం అందిస్తున్నాం కదా. మరి ఇవాళ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం? ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో పోహా, జోవర్ అటుకులతో పోహా చేద్దాం. పోహా, వావ్. సో జొన్న అటుకుల పోహా రెసిపీని మనకి పరిచయం చేయబోతున్నారు. సరే మ్యామ్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే, జొన్న అటుకుల పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పల్లీలు, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే కాజు మరియు కొద్దిగా పసుపు, జొన్న అటుకులు మరియు ఆయిల్. సో స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ త్వరగానే అయిపోతుంది కదా. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అవి కొంచెం కొంచెమే వేసుకుంటాము. అవును, అన్ని కొద్దిగా వేసుకుంటాం. అండ్ ఈ జొన్న అటుకులు ఏంటి అంటే మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో స్పెషల్గా తయారు చేసినవి అన్నమాట. ఒకసారి చూపిస్తారా? ఇది మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో అవైలబుల్లో ఉంది అండి మన దగ్గర. ఆయిల్ వేద్దాం. ఓకే, 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. 2-3 స్పూన్స్ ఆయిల్. ఇది మనం కోల్డ్ ప్రెస్డ్ పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఓకే, మనం కొంచెం ఈ పప్పులు ఆగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి కొంచెం కాజుతో మొదలు పెడదాం. అలాగే పల్లీలు, కొంచెం పల్లీలు, కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాం. ఓకే, కాజు అలాగే పల్లీలు కొద్దిగా మనకు ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు దినుసులు. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ కలిపి సరిపడా కొంచెం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి. ఈ సన్నగా అయినా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. అంటే పంటికి పెద్దగా తగిలితే ఇదిగా ఉండదు కాబట్టి అన్నిట్లోనే సన్నగా చూపిస్తాను నేను. కొంచెం ఆనియన్. నాకు పోహాలో ఆనియన్తో గార్నిష్ చేసుకొని తినడం ఇష్టం మ్యామ్. అంటే పైన ఆనియన్ వేసుకొని తింటాం కదా, మహారాష్ట్రియన్ స్టైల్ అనమాట. సో మహారాష్ట్రియన్ సైడ్ ఏంటి అని అంటే పోహాకి సాంబార్ కాంబినేషన్ ఇస్తాడు అండ్ పైన మనకి ఆనియన్ తప్పనిసరిగా వేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఓకే, కొంచెం తగ్గించుకున్నాం నెమ్మదిగా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే మనకి కొంచెం కారంగా ఇష్టంగా ఉంటుంది అనమాట. ఘాటు టేస్ట్ రావడానికి. లేదంటే ఓన్లీ అల్లం చిన్న సన్నగా తురిమిన అల్లం కూడా వేసేసుకోవచ్చు. ఓకే, మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, ఎండుమిర్చి వేసుకోవచ్చు, మన కారం తగ్గట్లు వేసుకోవచ్చు. పైగా మళ్ళీ మనం కారం పొడి కూడా వేస్తున్నాం కాబట్టి. క్యారెట్ కలర్ఫుల్గా క్యారెట్ వేస్తే ఆ కలర్ఫుల్నెస్ వస్తుంది. క్యారెట్ అన్నిట్లోనే వాడాలనిపిస్తుంది నాకైతే. అవును, క్యారెట్ ఇడ్లీ కూడా చేస్తాం కదా మ్యామ్, బాగుంటుంది. క్యారెట్ ఇడ్లీ చేయొచ్చు, క్యారెట్ ఇడ్లీ మధ్యలో కూడా పెట్టి చేయొచ్చు అన్నమాట. అదొక ప్రాసెస్ ఉంది, అది కూడా చేద్దాం మనం. కొంచెం కరివేపాకు. అలాగే మీకు మిల్లెట్స్ తోటి ఏమైనా వంటకాలు మేము చేసి చూపించాలి అనుకుంటే మన కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ మేము చేయడానికి ట్రై చేస్తాము. అలాగే వాళ్ళకి ఏమన్నా కావాలి, లోకల్ వాళ్ళు చేసే వెరైటీస్ ఉంటాయి కదా, దాన్ని మనం మిల్లెట్స్తో చేసి చూపిస్తాము. ఎవరికైనా ఏదైనా స్పెషల్ వెరైటీ కావాలి అని అనుకుంటే లెట్ us know ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇది కొంచెం ఏగేలోపు మనం ఈ అటుకుల్ని కొంచెం వాటర్లో తడుపుకుందాం. ఓకే, ఇది మనం నార్మల్ పోహా అయితే, అంటే నార్మల్ అటుకులు అయితే మనం ఒక 2 times వాష్ చేసి
ఇదంటే ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసినాయి కాబట్టి వాష్ చేసి కొద్దిగా నానబెడతాం. ఇదైతే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. వేసే ముందు నీళ్ళు వేసి కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉండేసరికి ఏంటంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. రైస్ లో అయితే అయిపోతుంది. అదైతే 10 నిమిషాలు నానడానికి టైం పడుతుంది. ఇది అందుకని ముందు నానబెట్టొద్దు. నానబెట్టామంటే మనకి బాగా ముద్దలా అయిపోతుంది పోహా అంతా. ఓకే, ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఐటెం కూడా అండి అన్నీ కూడా పోషకాలతో కూడుకున్నది. మనకి యూస్ చేసిన ఆయిల్ దగ్గర నుంచి కూడా పప్పు దినుసులు కావచ్చు, తర్వాత మనం పల్లీలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ జొన్న అటుకులు ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా మనకి కొంచెం తడిపినట్టు చేస్తే చాలు ఇది. ఓకే, లేదంటే మనకి ఆ క్రిస్పీనెస్ మొత్తం పోయి ముద్దలాగా అయిపోతుంది. దీంట్లోనే మనకి కొంచెం 2-3 సార్లు చేసే వరకు ప్రాక్టీస్ ఉండదు అనమాట. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న ఈ జవార్ పోహాని కడగాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ వేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసిన అటుకులు కాబట్టి. ఎందుకంటే రైస్ లా కాకుండా మీరు ఎక్కువ కడగాలని పెట్టుకున్నారు అనుకోండి ముద్దలా అయిపోతుంది అన్నమాట. మన దగ్గర అన్ని ఫ్లేక్స్ దొరుకుతాయి, జోవర్ దొరుకుతాయి, రాగి దొరుకుతాయి, బాజ్రా, అలాగే కొర్ర, అన్ని మిల్లెట్స్ తోటి మనకి అటుకులు అనేది అవైలబుల్లో ఉంది మన అహోబిలా మిల్లెట్ కేఫ్ అట్ మాధాపూర్. అండ్ మనం చూపిస్తున్న ప్రతి ఒక్క రెసిపీ కూడా అసలు మన కాన్సెప్ట్ ఏంటి, మిల్లెట్స్ అనేది మన డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తోని మనం ఈ వంటలన్నీ ట్రై చేస్తున్నాము. సో ప్రతి ఒక్క రెసిపీ కూడా ఏంటి అంటే ఆరోగ్యానికి సంబంధించింది. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఈ రెసిపీస్లో అన్నీ కూడా ఏదో ఒక రకంగా పోషకాలతో, న్యూట్రియంట్స్తో కూడుకున్నది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కొంచెం సాల్ట్. ఓకే, కారం మళ్ళీ వేయాలంటారా? ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి. పసుపు వేసుకోవచ్చు, అంటే కారం అన్ని రకాలు వేస్తే కొంచెం కొద్దిగా వేద్దాం. పసుపు కంపల్సరీ వేయాలి, కొద్దిగా కలర్ బాగుంటుంది పసుపు వేస్తే. మనం అన్ని రకాలుగానే మిల్లెట్స్లో రకరకాలు ఏవైతే మామూలుగా తినే ఐటమ్స్ ఇది వరకు చేసుకుని తినేవాళ్ళము అవన్నీ కూడా మిల్లెట్స్తో చేసుకుని తినొచ్చు. అవును, అలా చేసుకోవడం వల్ల ఏంటంటే రకరకాలు రోజు ఒకే రకం తినాలి అని కాకుండా ఒక రోజు దోశ, ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు ఇదే పోహా, అట్లా అదే అన్నీ కూడా మిల్లెట్స్తో మనం ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ నాకు కూడా ఇంతకు ముందు వరకు మిల్లెట్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ రైస్ లానే తినాలి, అదొక్క వెరైటీనే తెలుసు అని అనుకునేదాన్ని. బట్ దెన్ కాదండి, మనకి చాలా అయితే మనకి అన్నీ కూడా అంత దొరకలేదు. ఈ ఫ్లేక్స్ అన్నవి మార్కెట్లో దొరికేవి కాదు. రవ్వ కావాలనుకుంటే ఏం చేసేవారంటే డైరెక్ట్గా జోవర్ని తీసుకెళ్ళి మిల్లులో పట్టించేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ఉండి అవి డైజెషన్కి చాలా టైం తీసుకోవడం, కొంచెం పొట్టలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అలా అనిపించి ఏమన్నారంటే అసలు మిల్లెట్స్ అన్నది తింటేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా అపోహకి వెళ్ళిపోయారు. దాని గురించి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క టెక్నాలజీతో వీటిని ఎలా వాడితే మంచిది, ఎలా చేయాలి అన్నది. అప్పుడు మనకి జోవర్, ఈ ఫ్లేక్స్ అనగా రవ్వ అనగా అవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత చాలా ప్లాంట్స్ ఇప్పుడు డెవలప్ అయింది, మనకి చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఆపేద్దాం. ఇంకా మీకు ఇడ్లీ కూడా మామూలు నార్మల్ ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుందో అలానే వస్తుంది. ఓకే, ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ. అవును, నాకు గుర్తు చేశారు మీరు. నిమ్మకాయ స్లైస్ కొంచెం అలా స్క్వీజ్ చేసుకుని మనం కూడా పెట్టుకుందాం మీకు కావాలంటే. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అన్ని కరివేపాకు, గ్రీన్, పసుపు, ఎల్లో, క్యారెట్, ఆరెంజ్ కలర్ఫుల్గా. అవును, చాలా మనకి పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం పసుపుగా బాగుంటుంది. అవును, కొద్దిగా ఆనియన్ వేస్తామా.
చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే మన జొన్న అటుకుల పోహ. అన్ని న్యూట్రియంట్స్ తోటి అన్ని పోషకాలతోటి కలిగి ఉన్న ఈ పోహ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అన్నీ ఒకే దాంట్లో తీసుకుంటున్నాను మ్యామ్. ఆనియన్, కాజు, పల్లి. ఆనియన్స్ ఇలా వేసుకోవచ్చు, లేదంటే మనం పెద్ద ఆనియన్ పెట్టుకొని పక్కనే కొరుకుని తినవచ్చు. చాలా చాలా బాగుంది. ఈ పోహాని ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం మనం స్నాక్ టైంలో కానీ ఈవినింగ్ మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు కొంచెం ఆ టైంలో కూడా అలా జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చు, చేసుకుని తినేయచ్చు. అండ్ ఆ జొన్నల టేస్ట్ కూడా తెలుస్తుంది. చాలా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే ఈజీగా కూడా చేసి పెట్టవచ్చు. అవును, చాలా ఫాస్ట్గా త్వరగా కూడా అండ్ ఈజీగా కూడా తయారైపోతుంది. అన్నీ కూడా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా మన బాడీకి కావాల్సిన పదార్థాన్ని మనం ఇందులో యూజ్ చేసాము. చాలా మంది మంచి ఆహారం మిల్లెట్స్తో చేసుకోవాలి తినాలని ఉద్దేశం ఉంటుంది, కానీ ఏ రకంగా ఎన్నెన్ని వెరైటీస్ వాళ్ళకి 2-3 అనుకుంటారు. ఆ 2-3 చేసుకుని అబ్బా రోజు ఇవే తింటామని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా రకరకాలు ట్రై చేయాలి. ఒక్కసారి మన చేసింది చూసి నేర్చుకుంటే వాళ్ళు అన్ని డెఫినెట్లీ ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను చెప్పినట్లు. అలాగే మన డైట్లో కంపల్సరీ మిల్లెట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. సో ఈ టేస్టియస్ట్ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా నచ్చింది మ్యామ్ నాకైతే. ఇంకా టేస్ట్ ఇంకా అలానే నాకు నా నోట్లో అలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని మన వాళ్ళందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.